హలో అండి, నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్. ఈరోజు పక్కా స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే దానికన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. అయితే ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్తే ఇలా ముందుగానే రైస్ వండుకొని ఇలా పళ్ళల్లో ఆరబెట్టుకున్నట్టయితే మనకి రైస్ చక్కగా పొడిపొడిలాడుతూ విరిగిపోకుండా వస్తుందన్నమాట ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ చేసుకునే బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా నేను 4 మెంబర్స్కి అయితే చేస్తున్నాను. సో 4 మెంబర్స్కి 4 ఎగ్స్ని అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే డబల్ ఎగ్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం కదపకుండా అలానే ఉంచండి. అలా ఉంచిన తర్వాత కదిపినట్టయితే మనకి కింద కొంచెం ఉడికి ఉంటుంది కదా, అలా ఉన్నప్పుడు మనం క్రంబుల్ చేసుకున్నట్టయితే పెద్ద పెద్ద పీసెస్ మనకి ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఎగ్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా క్రంబుల్ అయిన తర్వాత మనం ఇందులోనే కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ అలాగే కొంచెం సాల్ట్ని వేసుకుంటున్నాము. ఇలా వేసుకున్నట్టయితే మనకి ఎగ్ నీసు వాసన అనేది చల్లారిపోయినా కూడా రాకుండా ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఎగ్ చప్పక లేకుండా ఉండడానికి సాల్ట్ వేసుకున్నాం. ఇలా ఎగ్ అంతా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం ఎగ్ని సైడ్కి తీసి కొంచెం అంతా మళ్ళీ ఆయిల్ వేసుకోండి వెజ్జీస్ కోసం. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి. పచ్చిమిర్చి సన్నగా తరగండి, చాలా బాగుంటుంది. మీకు ఎక్కడ పచ్చిమిర్చి పిల్లలకి పెట్టినా కూడా ఎక్కడ కారంగా తగలకుండా ఉంటుందన్నమాట. అలా వేసి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు ఇందులో కావాలంటే క్యాబేజ్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, ఫ్రెంచ్ బీన్స్ వేసుకోవచ్చు, బఠానీ వేసుకోవచ్చు. అదంతా మీ ఆప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటున్నాను. ఇలా వెజ్జెస్ అన్నీ ఉడికిపోయిన తర్వాత కొంచెంగా కారం వేసుకోండి, చాలా లిటిల్, అంటే 1/2 టీ స్పూన్ వరకు. అండ్ అలాగే కొంచెం గరం మసాలా వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం వెనిగర్, అంటే 2 టేబుల్ స్పూన్స్ వరకు వెనిగర్, 1/2 టీ స్పూన్ సోయా సాస్, అలాగే 2 టీ స్పూన్స్ చిల్లీ సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకుంటున్నాను. మీరు రైస్ ఒక్కసారిగా కాకుండా బ్యాచెస్ కింద వేసుకున్నట్టయితే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలాగా రైస్ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అలాగే రైస్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఇది కొంచెం కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం రైస్ని అయితే యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుకున్నట్టయితే మనకి కలుపుకోవడానికి ఈజీగా సులువుగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ బ్యాచ్ రైస్ని అయితే యాడ్ చేసి సేమ్ ప్రాసెస్ కరివేపాకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా ఒక్కసారి బాగా కలుపుకోండి. మీ దగ్గర ఉంటే పైన స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర ఇట్లా ఏదన్నా వేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. కొత్తిమీర కంటే కూడా స్ప్రింగ్ ఆనియన్స్ ఈ డిష్కి చాలా బాగుంటుందని చెప్తాను. సో అదండి రెసిపీ. చాలా సింపుల్గా ఈజీగా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని